హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు హెల్మెట్ వాడకంపై 1K రన్ మన ఆర్కే బీచ్లో జరిగింది. వైజాగ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, అదేవిధంగా విశాఖపట్నం కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. నమస్కారం. యాక్చువల్గా ఈ ట్రాఫిక్ అన్నది అవేర్నెస్ అన్నది హెల్మెట్ వేరింగ్ ఆర్ సీట్ బెల్టింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కూడా మన అందరికీ కూడా రోజు చూస్తున్నాం. కానీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దానివల్ల ఏంటంటే అందరికీ తెలిసిందే, సిపి గారు చెప్పినట్టుగా 10 పాయింట్స్ అన్నవి మనం అబ్జర్వ్ చేస్తే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగదు. అంతేకాకుండా మన కోసం మన మీద ఆధారపడే తల్లిదండ్రులు, అన్నదమ్ములు లేదా భార్య పిల్లలు వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంప్ అన్నది నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఈ విషయాలు తెలియాలని, ముఖ్యంగా సిపి గారికి, కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ తగిన పీసీని అరేంజ్ చేసి ఎవరైతే హెల్మెట్ లేకుండా కానీ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని స్ట్రిక్ట్గా అమలు పరిస్తే చాలా వరకు ఇది నివారణ అవుతుంది కూడా అని మా అభిప్రాయం. కాబట్టి ఆ దశలో అన్ని విధాలా కూడా ప్రజలకు సహకారపడే విధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా చేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలను అవగాహన చేసుకొని విశాఖపట్నంలోనే కాకుండా వారు చెప్పినట్టుగా ఇది రాష్ట్రంలోని అలాగే దేశంలోని కూడా అవసరం. కాబట్టి ఈ హెల్మెట్ అవేర్నెస్ గురించి అందరూ తెలుసుకోవాలని, ఈ ముఖ్యంగా విశాఖ ప్రజలు కూడా దీన్ని మా మీడియా ద్వారా చూసి మీడియా ప్రతినిధులకు కూడా ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఈ విషయాలన్నీ కూడా వారు తెలియజేస్తే ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సహకరిస్తారని అందరినీ కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్లాగ్ చేసినాక ఒక 1 కిలోమీటర్ అందరం వాక్ చేద్దాం. అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది. కుటుంబానికి అదేవిధంగా సొసైటీకి ఈ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను ఆచరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇస్ టు సెండ్ ఎ మెసేజ్. అందరికీ కూడా ఫస్ట్ తెలియచేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు వియర్ సీట్ బెల్ట్స్, be a responsible citizen, should not drink and drive, should not do triple riding in the vehicles, there should not be any overspeeding, and ensure that all the road safety rules are followed for your sake, your family's sake, for the state's sake. Wish you all a happy, clear and healthy day. Thank you. We'll get them installed and they will all be functioning, and simultaneously CCTV is monitoring. Wherever they are not working, they will be rectified, and wherever they are required, they will be installed, so that our plan is to make Vizag a city which will have 100% coverage by CCTVs, 100% coverage by illumination, and 100% traffic signals and pedestrian signals working. Come, let us all join hands to make Vizag a safe city. Thank you. Thank you. You just hold the helmet in the hand, please wait a minute. Keep side to check. Side to check. Move on. Vehicles move on. Wear helmet. Wear helmet. Move on. Students are పిల్లలు
సార్ మొబైల్ సైడ్కి తీసేయండి. సతీష్ గారు అక్కడ నుంచండి, అలా నుంచండి, అలా నుంచండి. సార్ సార్ ఒకసారి
ఒకసారి మీరు రండి సెంటర్కి వెళ్ళండి, మీకు ఇంకొచ్చి వెనక్కి వెళ్ళండి. వాళ్ళు డ్రైవర్ కనబడతారు. సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ మేడం సార్ 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 మేడం గారు ముందుకు రండి సార్ ఒకసారి వాలంటరీ జాబ్ చేస్తారా? ట్రాఫిక్ జంక్షన్స్లో కాసేపు అదే స్టడీస్కి డిస్టర్బెన్స్ జరగనీయకుండా అది మీ ప్రెసిడెంట్ గారు మాట్లాడి ఏ టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టూడెంట్స్ కూడా కాసేపు ఇన్వాల్వ్ అవ్వమని అన్ని ఇంటర్న్షిప్స్లోనూ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు సార్ మా స్టూడెంట్స్. మీరు ఇవ్వాలే కానీ ఆఫ్టర్నూన్స్ వాళ్ళకి ఖాళీ 8:30 to 1:30 క్లాసెస్ అవ్వచ్చు. ఆఫ్టర్నూన్స్ మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేయకుండా ఏదైనా పని నేర్చుకుంటారు, వాళ్ళు మీకు ఉపయోగపడతారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you everybody for participating in the ride. Thank you sir.